ట్రాఫిక్ జామ్ అయిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాము. అలాంటివి ఏమి లేకుండా ప్రజలకి ప్రశాంతంగా మరి ప్రయాణ వసతులు దేవుడు కలిగించలాగిన స్తోత్రాలు చెబుదాం. మరి వంట సామాన్లు ఫుడ్కి సంబంధించిన రైస్ కానీ, బియ్యం కానీ, పప్పు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వాలి. ఆల్రెడీ మనకు కూరగాయలని ఆల్మోస్ట్ చాలా ఫ్రీగానే ఒక సహోదరులు విజయవాడలో ఉంటారు. అన్నయ్య మన గుడాల పండుగ సరిపడే కూరగాయలన్నీ కూడా ప్రతిరోజు వాళ్ళు చాలా వరకు తీసుకొస్తారు. లక్షల రూపాయలు అవుతుంది, కానీ ఆయన హృదయపూర్వకంగా ప్రతి సంవత్సరం తీసుకొచ్చిస్తుంటారు. ఎంత చేసినా కొంతమంది మరుగయ్యే ఉంటారు అంతే. హల్లెలూయా. చేసేది కొంచెం ఏంటంటే చెప్పుకునేది గొప్పలాగా ఉండరు చాలామంది. అలాంటి మంచి విశ్వాసాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకొంతమంది ఏంటంటే బస్తాలు రైస్ పంపిస్తారు, వాళ్ళ పేరు కూడా ప్రస్తావించబడ్డది అనమాట. తీసుకొచ్చి సైలెంట్గా ఇచ్చి చిన్న ప్రార్థన చేయించుకుని వెళ్తుంటారు. ఇట్లా దేవుడు ఏదో ఒక రూపంలో మనకు కావలసిన ఎన్ని పంపిస్తున్నాడు. సో సర్వ సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. ఎక్కడ ఏ లోటు లేకుండా సమృద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ తృప్తిగా భోజనం చేయాలి. నా ఆశ ఏంటంటే, నా కాంక్ష ఏంటంటే అందరికీ మనం భోజనం పెట్టాలి. అందరికి భోజనం. మన రోడ్ల మీద బజ్జీలు తింటూ ఏంటండి, అక్కడేదో అట్టు తింటూ, ఇడ్లీ తింటూ, కురుకురే తింటూ, కిచిడి బండి దగ్గర నిలబడడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే ఈ ప్రయాస అంతా. మరి 100% చేయలేము, ఎందుకంటే ఇంతమందికి ఏర్పాటు చేయాలంటే కష్టం. దేవుడు ఆ శక్తిని మనకు అనుగ్రహించును గాక. అందరూ మన డైనింగ్ హాల్లో చక్కగా కూర్చొని భోజనం చేయాలి. అలాంటి ఒక వసతులు దేవుడు కలిగించును గాక. ఆ విధంగా ప్రభు కార్యం చేయలాగిన స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. వంటశాలలో చాలా కష్టం, ఎందుకంటే పొయ్యి దగ్గర పని అంటే చాలా కష్టం. మన 2-3 వండడమే కష్టం. అలాంటిది లక్షల మందికి పూటకి ఆహారాన్ని సిద్ధపరచడం చాలా కష్టంతో కూడిన పని. ఆ వంటశాల అంతా దేవుని మహిమ నింపబడును గాక. అక్కడ ఎవరికి ఏ ప్రమాదాలు జరగకూడదు. అక్కడ వండిన ఆహారం అంతా రుచిగా మారాలి. హల్లెలూయా. ఏ 5 స్టార్ హోటల్ కూడా ఉండకూడదు అలాంటి ఫుడ్. అంత అద్భుతంగా ఉండాలి, అంత రుచిగా ఉండాలి. రుచి కోసం మనం ఏదో కలుపుతామని కాదు. ఏంటంటే మనం ప్రార్థన చేసి వండుతాం కనుక ఆ ఫుడ్లో ప్రార్థన కలవాలి. ఏం కలవాలండి? స్తుతులు కలవాలి, కృతజ్ఞతాస్తుతులు కలవాలి. ప్రతి ఆహారం దేవుడు పరిశుద్ధపరిచి ఆరోగ్యకరంగా మార్చునుగాక. ఆ విధంగా ప్రభు కార్యాలు చేయగలిగిన స్తోత్రం చెప్పండి. నాకు చాలా కాలం నుండి ఒక కోరిక ఉందండి, కానీ ఏదో ఒక రోజు తప్పగా ఆ కోరికను దేవుడు తీరుస్తాడు. ఆమేనా? ఏంటి ఆ కోరిక చెప్పనండి? గ్రౌండ్లో ఎక్కడున్నా జనాలు వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏ పని చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, ఊడుస్తున్నా, అంట్లు తోముతున్నా, అన్నం వండుతున్నా, ఏం చేస్తున్నా వాక్యం వినబడేటప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. ఎక్కడున్న దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. కూటం జరుగుతుంటే అదేంటండి తిరుగుతుంది కదా, ఏంటది, జైంట్ వీల్ మీద ఎక్కి ఏసయ్యా అనకూడదు. అందరూ చక్కగా వాక్యం వినాలి ఎక్కడున్నా. కొంతమంది మేము జైంట్ వీల్లో కూర్చొని వాక్యం వింటారంటారేమో. అలా కాదు, ఎక్కడున్నా దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుని ప్రసన్నత అలా నిండి ఉండాలి. అండ్ మనం సంచరిస్తున్నప్పుడు కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం అని సంచరించాలి. దుష్టుడు ఏమాత్రం సంచరించకూడదు మన మధ్యలో. ఇక ఏమాత్రం వ్యర్థుడు మన మధ్యలో సంచరించకూడదు. అలాంటి ఒక మంచి వాతావరణం దయచేయలాగిన స్తోత్రాలు చెప్పండి. ఎవరికి అనారోగ్యం కలగకూడదు. స్తోత్రాలు చెప్పండి. దొంగతనాలు లాంటివి, మనుషులు మిస్ అయిపోవడం లాంటిది, ఇలాంటివి ఏమి జరగకుండా కాపాడలాగిన స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మన లైవ్ కూడా లక్షల మంది చూడాలి. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా చూడాలన్నమాట. అలాగే మన మీడియా డిపార్ట్మెంట్ను కూడా దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రం చెప్పండి. గట్టి స్తోత్రం. వాయిద్యాలు వాయించే వాళ్ళందరికీ కృపనిచ్చేటట్లుగా స్తోత్రం చెబుదాం.
ప్రసంగికులందరి మీద మహిమ కుమ్మరించబడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎడారిలో అడుగు పెట్టినా అది సెలయేరుగా మారుతుంది. ఆమేన్. మేము ఇక్కడికి వచ్చి స్థలం కొన్నప్పుడు ఇవన్నీ పొలాలు అండ్ అరణ్యంలాగా అనిపించేది, ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముచున్నాను లేమల్లే ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ గుడారాల పండుగ ద్వారా ఆశీర్వదించబడబోతున్నారు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు కార్యం చేయలాగిన స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకొక మాట చెప్పనండి. చెప్పమంటారా? ఈ గుడారాల పండగకి చాలా అవసరాలు ఉన్నాయి. దేవుడు సముద్రం అంతా సమృద్ధినిచ్చునుగాక. మీరు చూశారు కదండి మందిరం. అక్కడ ఎంతమంది చూశారు? చర్చిని చూశారండి. ఇక్కడ నిలబడినా మనకు కనబడతా ఉంది. ఆ చర్చ్ వర్క్ జరుగుతూ ఉంది. సముద్రం అంత సమృద్ధి అవసరం. హల్లెలూయా. జనముల ఐశ్వర్యం యొద్దకు తేబడుతుందని రాయబడింది. దాచబడిన ధన నిధులు దేవుడు దయచేయాలి. హల్లెలూయా. సమృద్ధినిచ్చి దేవుడు నడిపించలాగిన చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నాకు స్వార్థం లేదండి. మీ అందరి అవసరాల కోసం కూడా దేవుడు సమృద్ధిని దయచేయను గాక. అదేంటంటే మరి ఛార్జీలు పెట్టుకొని రావాలా 4 రోజులు, ఛార్జీలు, ఆటో ఖర్చులు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు అవసరాలు, వాటర్ బాటిల్ అని ఇవన్నీ చాలా అవసరాలు ఉంటాయి. మరి ప్రజలు కావలసిన అవసరాలు కూడా ప్రభు తీర్చును గాక. గుడారాల పండుగ ద్వారా పరిపూర్ణంగా దేవుడు మహిమ పొందును గాక. ఇది ఎన్నో గుడారాల పండుగ అండి? 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 50వ గుడారాల పండుగని ఇదే స్థలంలో దేవుడు గొప్పగా జరిగించును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసన్ గారు ఎప్పుడు అనేవారండి, శాంపుల్ పకోడీ. ఏ పకోడీ అండి? లూర్ద్ పకోడీ కాదు. మన పిరంగిపురం దగ్గర లూర్ద్ పకోడీ అని ఉంటుంది, ఫేమస్ అనమాట. యేసన్ గారు శాంపుల్ పకోడీ అన్నవాళ్ళు. ఈసారి గుడారాల పండుగ అలా ఉన్నప్పటికీ 50వ సంవత్సరం దేవుడు మహిమగా ప్రభు జరిగించబోతుంది. హల్లెలూయా. ఈ 2 years కంప్లీట్గా ప్రిపరేషన్ విషయంలో చాలా పనులు ఉన్నాయి. ఆ ప్రిపరేషన్ అన్నిట్లో ప్రభు తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించుగాక. అందరు బట్టి కూడా స్తోత్రాలు చెబుదాం. అందరూ స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఆ నిండు మనసుతో మీ అందరికీ వందనాలండి. చిన్న కేక్ వేస్తే మీరందరూ కూడా ఇంతమంది కూడి వచ్చారు. హల్లెలూయా. నేను ఎవరిని పేరు పెట్టి పిలవలేదు కానండి, జస్ట్ ఒక మాట చెప్పేసరికి దాన్ని మీరు లైవ్ ద్వారా విన్నారో లేకపోతే చర్చిలో విన్నారో, ఎంతమంది ఆసక్తితో మరి ఈ సాయంకాలపు వేళ ఇక్కడికి వచ్చారు. మీ అందరినీ ప్రభు ఆశీర్వదించుగాక. గుడారాల పండుగను దేవుడు మహిమగా జరిగించినట్లుగా చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం స్తోత్రం. శబరబలక తురాలబరబలక తుర రిబాలబరక తురాలబరబలక రిబాబాబా శబరబలక తురాలబరబలక రిబాలబరక తురాలబరబలక స్తోత్రం స్తోత్రం. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది అందరూ అసాధ్యమైనది